ఆల్ అబౌట్ ప్రొటెస్ట్, అదొక చేంజ్ అని చెప్పొచ్చు. మేమున్నాము, ప్రశ్నించే వాళ్ళు మేమున్నామని బళ్ళ గుత్తి మరి చెప్పింది. సో ఏం చెప్పాలనుకుంటున్నారు? వాట్స్ యువర్ ఒపీనియన్ ఆన్ దిస్? ముందుగా నా పేరు డాక్టర్ సుష్మిత్ అని, నేను ఒక ఎండి అనస్థీషియా డాక్టర్ని. సో ఈ యొక్క నీట్ పేపర్ లీక్ తర్వాత ఎలా అయితే మన ధర్మేంద్ర ప్రధాన్ గారు రెసిగ్నేషన్ చేశారో, అది దేశవ్యాప్తంగా ఉన్న జెన్జీ కానివ్వండి, యువతకి కానివ్వండి, అందరికీ ఇట్స్ అ గ్రేట్ విక్టరీ. అయినప్పటికీ నా దృష్టిలో ఇది ఒక సింబాలిక్ విక్టరీ మాత్రమే. ఈ దాంతోని సిస్టమ్ లో మార్పులు ఇంకా చేయట్లేదు. ఇప్పుడు ఒక మినిస్టర్ ఇదొక ఫస్ట్ స్టెప్ అయితే డెఫినెట్లీ ఇదొక మంచి ఫస్ట్ స్టెప్ అండి. జెన్జీ ఉద్యమంతో ఆయన రిజైన్ చేయడం ఇది ఒక సింబాలిక్ విక్టరీ అయినప్పటికీ వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు సే ఇస్ సిస్టమ్ లో మార్పులు చేయడానికి నో వన్ ఇస్ టాకింగ్. సిస్టమ్ లో మార్పులు చేయట్లేదు. ఒక మినిస్టర్ ని మార్చడంతో సిస్టమ్ మారుతుంది అనుకోవడం అయితే కరెక్ట్ గా నా ప్రకారం. ఇప్పుడు మీరు చూస్తే పార్లమెంట్ లో వాళ్ళు ఒక బిల్ ప్రవేశపెట్టినరు, అందులో కూడా పేపర్ లీక్ అయిన తర్వాత వాళ్ళని ఇంకా కఠినంగా శిక్షించడం గురించి మాట్లాడుతున్నారు. అంటే వాళ్ళకి 10 కోట్ల ఫైన్ వేస్తాము, వాళ్ళకి 7 ఏళ్ల శిక్ష వేస్తాం అంటున్నారు. కానివ్వండి, భవిష్యత్తులో పేపర్ లీక్ కాకుండా ఎట్లా ఆపుతాము, దాన్ని ఎట్లా నిర్మూలిస్తామని ఎవరు చెప్పట్లేదు. సో నా దృష్టిలో సిస్టమ్ షుడ్ చేంజ్ అండి. సిస్టమ్ చేంజ్ అవ్వాలి అంటే దానికి ఏం స్టెప్స్ తీసుకోవాలి. ఇప్పుడు 2024 కూడా నీట్ పేపర్ లీక్ అయింది. దాని తర్వాత ఒక హై లెవెల్ కమిటీ వేయడం జరిగిందండి, రాధాకృష్ణన్ కమిటీ అని. ఆ కమిటీ ఇచ్చిన సజెషన్స్ కూడా పూర్తిగా ఇంప్లిమెంట్ కాలేదు. సో దాంట్లో వాళ్ళు ఏం చెప్పారంటే, అసలు ఒక పేపర్ లీక్ కావద్దంటే ద మెయిన్ థింగ్ ఇస్ యూ హావ్ టు హ్యావ్ సిబిటి, అంటే కంప్యూటర్ బేస్డ్ టెస్టింగ్ కి మనం పోవాలి అని చెప్పారు. ఇప్పుడు జేఈ మెయిన్స్, జేఈ అడ్వాన్స్ ఎగ్జామ్ కూడా కంప్యూటరైజ్డ్. మీరు డాక్టర్ అని చెప్తూ ఉన్నారు. సో నీట్ పరీక్షకు సంబంధించి మీకు అసలు ఇన్ అండ్ అవుట్ మొత్తం క్లియర్ కట్ గా ఒక ఐడియా ఉంటుంది. అవునండి, నేను అంతకుముందు 2 సార్లు నీట్ యూజీ రాశాను, ఒక 2 సార్లు నీట్ పీజీ రాశాను, అండ్ కరెంట్లీ ఇప్పుడు నేను నీట్ సూపర్ స్పెషాలిటీకి ప్రిపేర్ కూడా అవుతున్నాను. ఇటువంటి పరిస్థితులు అంటే ఎక్కడికో మనం అంతరిక్షంలోకి రాకెట్స్ ని పంపిస్తూ ఉన్నాం, సక్సెస్ఫుల్ గా పంపిస్తున్నాం, కానీ ఒక పరీక్షను ఎందుకు సమర్థవంతంగా నిర్వహించుకోలేకపోతున్నాం అనేది ఈ రోజు ఇక్కడ మనం కూర్చున్న వాళ్ళమే కాదు, టీవీ చూస్తున్న వాళ్ళు కూడా ప్రశ్నిస్తున్నారు. ఎందుకు ఒక ఎగ్జామ్ ను అంత సమర్థవంతంగా నిర్వహించలేకపోయారు, ఆ పసి హృదయాలకు ఎందుకు ఇంత బాధ అని తల్లడిల్లుతున్న తల్లిదండ్రులు ఎంతో మంది. సో ఏం చెప్తారు? అంటే నేనేమనుకుంటున్నా అంటే అండి, సిస్టమ్ని చేంజ్ చేయాలండి. ఇప్పుడు ఏమవుతుంది అంటే, దీంట్లో సిబిటి పెట్టడానికి గవర్నమెంట్కి వచ్చిన మెయిన్ ప్రాబ్లం ఏంటి అంటే, వాళ్ళ దగ్గర అంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు. సో వాళ్ళ దగ్గర నాకు తెలిసిన ఎస్టిమేట్స్ ప్రకారం దే హ్యావ్ అరౌండ్ 1.5 to 2 lakh కంప్యూటర్స్ మాత్రమే వాళ్ళకి అందుబాటులో ఉన్నాయి. కానీ మీరు చూసినట్టయితే నీట్ 22 లక్షల మంది రాస్తున్నారు. సో 22 లక్షల మంది రాయాలంటే మనం ఫస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మార్చుకోవాలి. ఇప్పుడు 2024లో పేపర్ లీక్ అయినప్పుడు ఎంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది, ఇప్పుడు దాదాపు అంతే ఉంది, ఏదో కొసరగా పెరిగింది. సో దానిలో ఇన్వెస్ట్మెంట్ చేయాలండి. ఇన్వెస్ట్మెంట్ చేయాలి అంటే మనకి చూస్తే ఏంటంటే ఇంకా 20 లక్షల కంప్యూటర్లు అదనంగా కావాలి. అంటే బడ్జెట్ కేటాయింపులు ఎంత వరకు ఉంటున్నాయి ఎడ్యుకేషన్ కి సంబంధించి అనే అంశంపై కూడా మనం చర్చిద్దాం. ఇక ఇదే అంశానికి సంబంధించి అంటే